వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చికెన్ పంపకాల విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. చికెన్ పంపకాల విషయంలో మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు విద్యార్థులు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరికి చికెన్ ఎక్కువగా, మరికొందరికి తక్కువగా వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. యూనివర్సిటీలో జరుగుతున్న గొడవలు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పేరు చెప్తేనే విద్యార్థులంతా కూడా భయపడే పరిస్థితి కనపడుతున్నది. వీధి రౌడీలాగా దాదాపు 2 రోజుల క్రితం జరిగిన ఒక చికెన్ విషయంలో జరిగిన ఘటన యూనివర్సిటీలో కలకలం రేపింది. పోలీసులు ఎంటర్ అయినప్పుడు కూడా ఆ విద్యార్థుల మధ్య మాత్రం అదేవిధంగా గొడవలు కంటిన్యూ జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా విద్యార్థులను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పోలీసులు సంధాయించినప్పటికీ, ఉన్నతాధికారులు అదేవిధంగా ఏదైతే ప్రొఫెసర్లు సంధాయించినప్పుడు కూడా ఆ ఎకనామిక్స్ MBA విద్యార్థుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తున్నది. చూడవచ్చు, మనం యూనివర్సిటీలో ఉన్నాం. యూనివర్సిటీలో పరిస్థితి ఎవరైతే సిన్సియర్గా చదువుకునే విద్యార్థులు మాత్రం చాలా భయపడిపోతున్నారు. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ అంటేనే గొడవలకు నిలయం. ఇంతకుముందు విద్యార్థి యూనియన్ ముసుగులో గొడవలు జరిగేది, అదేవిధంగా చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు జరిగేది. అందుకే ఇక్కడ ఒక యూనివర్సిటీలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనప్పుడు అయినప్పటికీ కూడా విద్యార్థుల మధ్య తరచు కూడా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం చికెన్ తీసుకెళ్తున్న విద్యార్థిపై దాడి చేశారు కొంతమంది విద్యార్థులు. అదే విద్యార్థి మళ్ళీ సాయంత్రం వాళ్ళపై కూడా దాడి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినప్పుడు కూడా మళ్ళీ విద్యార్థి తన గ్యాంగ్ తోటి వచ్చి విచక్షణ రహితంగా MBA విద్యార్థులపై దాడి చేశారు. దీంతో ఒక 10 మంది విద్యార్థుల పైగా తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా భయాందోళన గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే VC ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇటువంటి గొడవలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని విద్యార్థులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. పోలీస్ స్టేషన్తో పాటు ఉన్నతాధికారులు కూడా వినతి పత్రం ఇచ్చారు. ఇటువంటి గొడవలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులు చదువుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. గతంలో అనేక సార్లు గొడవలు జరిగినప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు జరగడం విద్యార్థులకు మాయన మచ్చలా కనిపిస్తున్నది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.